కడప నగరం సమస్యలపై నిజానిజాలపై చర్చకు వైసీపీ నాయకులు సిద్ధమేనా అని టీడీపీ మైనారిటీ నాయకులు అబ్సర్ ఖాన్ బహిరంగ సవాల్ విసిరారు. కడప నగర మైనారిటీ నాయకులు అబ్సర్ ఖాన్ మంగళవారం 7 రోడ్ల కూడలిలో బహిరంగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో అభివృద్ధి ఎవరు చేశారో, అరాచకం ఎవరు చేశారో జనాల్లోకి వెళ్లి అడిగేందుకు టీడీపీ నాయకులు సిద్ధం అని, వైసీపీ నాయకులకు వచ్చే ధైర్యం ఉందా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా గడిచిన కాలంలో వైసీపీ నాయకులు నగరంలో అభివృద్ధి పేరిట విధ్వంసం తప్ప మరి ఏమీ చేయలేదని వారు అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసుపై మరియు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను మానుకోవాలని అన్నారు. ఈ 2500 కోట్ల రూపాయలు గడిచిన టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కార్పొరేషన్ మొదట్లోనే ఈ యొక్క కడప అభివృద్ధి కోసం డబ్బులు కేటాయిస్తే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి తిప్పి పప్పినటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర మీ యొక్క నాయకుల్ని, మీ యొక్క కార్పొరేషన్ ఉన్నటువంటి నాయకుల్ని కాదని చెప్పి అడుగుతున్నాం. ఈ మాటకు సవాలుకు సిద్ధమా? ఈ మాటకు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. ఇంకా మాట ఏం చెప్తానంటే, తాగునీళ్ళు మేము రోజు మార్చి రోజైనా వస్తున్నాయి కదా కార్పొరేషన్ కట్టా అన్నారు. ఇదే వైసీపీ నాయకులు ఇదే 700 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేటువంటి సందర్భంలో రోజు నిలిచే దానికి మనం తోడ్పడి సాయం ఇవ్వాలి. మన చేయి కాకుంటే గమ్మని ఉండాలి. అది వాస్తవము. నిన్న షఫీ గారు చెప్తారు, మనం రాండి, మనం చూపిస్తామంటారు. మీరు రాండి. ఇదే 7 రోజుల పైన మీడియా ముందర అన్ని లైవ్ పెట్టి ఏడాడ ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ వీధిలో నీళ్ళ సమస్యలు ఉన్నాయో, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వద్ది పోయి ఉత్తరాలు ఉన్నాయి. అది మనం కల్లారా చూసాము. మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలోనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు, చూసింది లేదు. కొన్ని వీధుల్లో